2014-2019 అసంఘటిత కార్మికులకి, ఆటో కార్మికులకి, అలాగే ముఠా కార్మికులకి ఒక స్వర్ణయుగం లాంటిది చంద్రబాబు గారి పరిపాలన. ఆలోచన ఎక్కడికెక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం. మేము ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రామిస్ చేసాం, మేనిఫెస్టోలు పెట్టాం. మళ్ళా మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళా పునఃప్రారంభిస్తామని చెప్పి మాటిచ్చాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం దస్త్రం మీద సంతకం పెడతాం అనేది పేదవాళ్ళకి సంతోషమైంది. మళ్ళీ పేదవాళ్ళకి కడుపు నింపే రోజులు వచ్చినాయి. మళ్ళా ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 230 పైన అన్నా క్యాంటీన్లు 3 నెలల ప్రణాళికలో తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి నిన్ననే అన్నా క్యాంటీన్ ద్వారా ఇక్కడ మా సొంత డబ్బులతో మా నాయకులు, మా మాజీ కార్పొరేటర్లు ఇక్కడ ప్రారంభించడం సంతోషం. నిన్న మా 58వ డివిజన్ మాజీ కార్పొరేటరు సోమేశ్వరరావు వాళ్ళు పెట్టారు. ఇవాళ మా 63వ డివిజన్ మాజీ కార్పొరేటరు పైడి సీను ఇవాళ ఇక్కడ ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకులు పెడతానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తాం. మళ్ళా గవర్నమెంట్ అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యే వరకు సెంట్రల్ నియోజకవర్గంలో మా సొంత నిధులతోనే అన్నా క్యాంటీన్ని పెట్టి పేదవాళ్ళ కడుపు నింపుతామని, ఇది మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారికి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి అన్నా క్యాంటీన్, పేదల కడుపు నింపాలన్న అన్నా క్యాంటీన్ని ముందుగానే ప్రారంభించుకోవడం మాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అందరికీ కూడా కడుపు నింపే విధంగా ముందుకెళ్తాం.